హల్లెలూయా. మరి మార్కు సువార్త 12వ అధ్యాయం మనం చదువుకున్నాం 38వ వచనం. మరి గత 2 వారాలు సంఘ క్రమం గురించి మనం నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తున్నదండి సంఘ క్రమం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంఘము క్రమములో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే క్రమములో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళగలం? దేవుని రాజ్యానికి మనం చేరలేమండి. క్రమం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఆమేన్ చెప్తారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థలం ఖాళీ ఉందని నేనైతే అనుకుంటున్నాను, ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ స్థలంలో ఆయన దూతలు ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ ఆయన దూతలు ఉన్నాయని మీరు నమ్మాలంటే ఒక ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను. ఏంటంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఉంటారని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయన మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. వచ్చిన వ్యక్తితో మనం జీవించాలి. వచ్చిన వ్యక్తితో సహవాసం చేయాలి. వచ్చిన వ్యక్తిని ఆరాధించాలి. అయితే గమనించండి, ఇక్కడ ఎక్కువగా మనం వచ్చేది ఇతరులను మనం వందనాలు చెల్లించడానికో లేకపోతే ఇతరులను కలుసుకోవడానికి మనం రాలేదు, కానీ దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. సంఘక్రమంలో ఒక భాగం ఏంటంటే ఖచ్చితంగా మనం ఏది పలకరింపు అయినా ఏదైనా సరే ఎక్కడంట అవన్నీ బయటే జరగాలంట. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీవు దేవుడు, నీవు దేవుడు. ఇంకో విషయం చెప్తానండి, పిల్లలు ఇంటికాడ అల్లరి చేస్తారా లేదా? చేసినప్పుడు పిల్లల్ని ఏం చేస్తాం? మందలిస్తాం, ఇంటికాడ అరుస్తాం. కానీ పిల్లలు ఇంటికాడ అటు ఇటు తిరిగినా నువ్వు వాళ్ళని పట్టించుకో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే పిల్లలు తిరుగుతుంటే నువ్వేం చేస్తావు? హల్లెలూయా. వాళ్ళ వంకే చూస్తారు. కొంతమంది పిల్లల్ని ఎత్తుకుంటారు, చిన్న పిల్లల్ని ఎత్తుకుని దేవుని మందిరాన్ని తీసుకొస్తారు. ఇంటికాడ వాళ్ళని ఎత్తుకుని ముద్దాడతారు, అన్నీ చేస్తారు. అటు తర్వాత అక్కడ వారి చిన్న చిన్న పాకుతూ ఉన్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు సరిగ్గా అది పట్టించుకోరు. కానీ దేవుని మందిరంలో అటు ఇటు పాకుతుంటుంటే కావాలని పట్టించుకుంటాం. కారణం ఏంటో తెలుసా? అది నీ తప్పు కాదు. అది ఏంటంటే శత్రువుని ఎద్దకు వచ్చి వాక్యం వినకుండా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వారిని ఏం చేస్తుంది? వాడుకుంటుందంట. కాబట్టి వాక్యం వినడానికి వచ్చిన నీవు ఎవరి వైపు చూడాలి? స్వరం వైపు చూడాలి. స్వరం ఎటు వస్తుందో అటువైపు నువ్వు చూసినప్పుడు ఆ స్వరము నేరుగా ఎక్కడికి వెళ్తుంది? మనలోకి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సంఘక్రమంలో ఇది ఒక భాగం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. మనం మర్యాదగా దేవుని సన్నిధిలో గడపడం ఒక భాగమేనంటారా? హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చాలా సాక్ష్యాలు ఇచ్చారు. నిజంగా వాస్తవంగా ఇది ఒక సాక్షికూటంగా పెట్టుకోవచ్చు. మరి ఈరోజు మరి ఒక సాక్షికూటం అంటే ఇంచుమించు 2 అయిపోద్ది. కాలప్రభుతో మాట చెప్పాడు, మన సాక్ష్యాలు పంచుకోవడానికి అంటే అదొక సంఘక్రమంలో భాగం చెప్పాడు. దేవుని చిత్తం అయితే నేను నూతన సంవత్సరాలకు వెళ్ళాక మనం నేర్చుకుందామండి. ఒక ప్రత్యేకమైన కూటం పెట్టుకోవాలంట. ఆ కూటంలో ఏంటి? ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా చివరి దాకా సాక్ష్యాలతో గడపడమే. ఎందుకంటే సాక్ష్య కూటము శిష్యులు చేశారా లేదా? మన మధ్య కూడా జరుగుతుంది. అయితే ఏమి చెప్పాలి మందిరంలో? సాక్ష్యం చెప్పాలంటే అంటే నీ ఎడల దేవుడు చేసిన ఆ చిన్న కార్యమును చెప్పి నువ్వు దేవుని మహింపరిస్తే అది చాలంట సాక్ష్యం. కానీ మనం ఏం చేస్తామంటే పుట్టినప్పటి నుంచి మొదలు పెడతామంట. మరి మొదలు పెడితే సమయం అంతా ఏమవుతుంది? అందుకని ప్రవక్త చెప్పాడు, నేను చెప్పింది కాదు. ప్రవక్త చెప్పాడంటే ప్రవక్తలో ఉండి ఎవరు మాట్లాడారు? అంతే కదా. నిజం, వాస్తవమే. ఈ మధ్యలో ఈ సంవత్సరంలో జరిగిన కార్యాలు చెప్పడం అనేది చాలా మంచిది. అంతే, గతంలో ఎప్పుడో జరిగిపోయినాయి అని చెప్పడం అనేది అది ఎలా చెప్పాలంట? ఒక ప్రత్యేకమైన కూడికి పెట్టుకుని ఇంచుమించు ఒక అరగంట 30 గంట సాక్ష్యం తీసుకుని ఏం చేయొచ్చు? దేవుని మహింపరచచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా నేను చెప్తూ ఉన్నాను, సాక్ష్య ఉత్తరాలు రాసి ఇవ్వాలి. ఆ సాక్ష్య ఉత్తరాల కోసం ఇక్కడ ఏం చేయాలి? చదవాలి, ప్రార్థించాలి. కానీ చదవడం లేదు, ప్రార్థించడం లేదు. గతంలో చేసాం, ఇప్పుడు వాటిని మనం ఏం చేసాం? మర్చిపోయారు. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను
ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకంటే సమయం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే త్వరలో మళ్ళీ ప్రార్థన అయిపోగానే ఒక అరగంట పురుషులతో మాట్లాడే ఒక పని ఉంది. మరి దాని గురించి సహకరించండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ సంతోషం నాకు కనబడలే. దేవుడు చూడాలనుకుంటున్నాడు. మనం మౌనంగా ఉండడానికి రాలేదు, ఆయన స్తుతించడానికి వచ్చి ఉన్నాం. ఒకవేళ ఆయన ఆమేన్ చెప్పమంటే మీరేం చెప్పాలి? హల్లెలూయా. చూడండి, ఆయన సంఘక్రమంలో ఒక భాగంగా ఆయన ఎక్కడికి వచ్చి ఉన్నాడంట? కానుక పెట్టి దగ్గరికి వచ్చి ఉన్నాడంట. ఎక్కడికి వచ్చాడు? దేవుడు కానుక పెట్టి దగ్గర ఉంటాడా? హల్లెలూయా. ఉంటాడా? ఆయన అక్కడ చెప్తున్నాడు, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడంట? కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండును. ధనవంతులైన అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండ్రి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులు పిలిచి చెప్తున్నాడంట, ఏమని? అందరికంటే ఈమె ఎక్కువ వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నన్ను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె ఏం చేస్తుందంటే తన లేమిలో, ఇందులోంచి అంటండి, ఏమన్నా దేవుని కొరకు పరిచర్య చేయడానికి ఏదైనా అడిగినప్పుడు మనం ఏమంటున్నాం? పాస్టర్ గారు నాకు అవ్వట్లేదు, మాకు కుదరట్లేదు, కరెంటు బిల్లు కట్టడానికే డబ్బులు ఉండట్లేదు, ఇంకేంటి డాక్రాలు కట్టడానికి డబ్బులు ఉండట్లేదు. నిజమేనా? కారణాలు చెప్తున్నాం మనం. కానీ ఆమె ఏం చేస్తుందంట? తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. ఈ మాటకి కాలప్రభు చాలా చక్కని వివరణ ఇచ్చాడండి. ఆయన చెప్పకపోతే మనకు అసలు ఏమీ కూడా అర్థం కాదు. నిజంగా ఆయన కాదు ఇచ్చింది, దేవుడే దాని యొక్క వివరణ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈమె వేద విధవరాలు. విధవరాలంటే ఆమెకి పిల్లలు ఉంటారా? భర్త ఉన్నాడని కదా దాని అర్థం. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏమవుతుంది? విధవరాలు అవుతుంది. భర్త చనిపోయడానికి ఆమెకి పిల్లలు ఉన్నారు, కానీ ఆమెకి 2 కాసులే ఉన్నాయి. అంటే ఇంకా ఆమె జీవం అంటే జీవనమంతి అంటే ఏంటి? జీవనమంతి అంటే ఏంటండి? ఆమెకి ఇంకా రేపటికి ఏది దాచుకోవడానికి, రేపటికి ఏమీ లేదు. తనకున్న కలిగినది దేవునికి ఇచ్చేయాలని ఆ యొక్క డబ్బును తీసుకుని మందిరానికి రావడం దేవుడు ముందే చూచాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఆమెను చెప్తారా? ఎందుకో సైలెంట్గా ఉన్నారు, ఎందుకని? హల్లెలూయా. సరే, ఏదేమైనా మరి వాక్యానికి మనం ముందుకు వెళ్ళిపోదామండి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, సనుగు కొనకయు బలవంతంగా కాకియు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహం ఇచ్చువని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడని రాయబడింది. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో నేను కనీసం ఒక్కసారి కూడా దీని గురించి నేను వాక్యాన్ని తీసుకోలేదు. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ సంవత్సరంలో దీని గురించి నేను ఎక్కువగా చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ పరిస్థితి మారాలంటే నువ్వేం చేయాలి? నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వేం చేయాలి? వాక్యం వస్తున్న దానికి నువ్వు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చే విషయంలో ఏం చేయకూడదు? సనగకూడదు. నేను వాక్యంలోకి వెళ్తానండి. సనుగు కొనకయు బలవంతంగా కాకయు, బలవంతంగా ఇవ్వకూడదు, సనగకూడదు. సనగకుండా ఇచ్చారనుకోండి, దానివల్ల ఏం లేదు, అయిపోయింది. ఇచ్చిన దాన్నంట దేవుడు చెప్తున్నాడు, కుడి చేత్తో ఇచ్చింది అలా చెప్పినా కూడా దాని ప్రతిఫలం పోయిందంట. హల్లెలూయా. అయితే ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఏదైతే నీ హృదయంలో ఇంత చేయాలని అనుకున్నావో అది దేవుని కొరకు ఏం చేయాలి? చేయాల్సిందేనా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ఆ పేద విధవరాలు తన జీవనం అంతా ఇచ్చివేసింది. ఎలా అనుకున్నదంటే, అయ్యో రేపు నా పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడానికి లేదు, ఎలాగా మాకు ఈ 2 కాసులు ఉంటే ఆ కొట్టు మీద కనీసం బియ్యం తెచ్చుకుని ఉడకేసుకున్నాను తింటామేమో అన్న ఆలోచన కూడా ఆమె లేదు. ఆమె తన జీవనమంతయు, బ్రతుకు కావలసిన జీవనమంతయు దేవుని కొరకు ఏం చేసిందంట?
ఇచ్చింది దేవుడు చూశాడా? ఆమె ఉత్సాహంగా ఇచ్చుట దేవుడు చూచాడా? అందుకే అక్కడున్న ధనవంతులు వారు ఏం చేశారంటే కొంత దాంట్లో కొంత తీసుకుని వచ్చి వారు కట్టలు కట్టలు వేశారు. కట్టలు కట్టలు వేసినా దేవుడు దాన్ని పట్టించుకోలేదు. ఎవరిని పట్టించుకున్నాడు? ఆ భేద విధవరాలు తనకున్న జీవనమంతయు తీసుకొచ్చి దేవునికి ఇచ్చి వేసింది. ఈరోజు పరిచర్యలో కూడా మనం ఎలా ఉండాలంట? ఉత్సాహంగా ఇచ్చేవాడిగా ఉండాలంట. సనుక్కుంటూ రేపు మనకి ఏం లేదు, మన తినడానికి లేదు, నువ్వేమి లేదు అని ఆలోచిస్తున్నావో అది ఇంకా లేకుండా పోతుంది. ఇచ్చి శోధించు అని బైబిల్ చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇవ్వకుండా శోధిస్తున్నాం. శోధిస్తుంటే దేవుడు ఎక్కడి నుండి కురిపిస్తాడు? ఒక గతంలో ఒక మాట చెప్పాను. మనం ముందు బోరింగ్లు వాడేవాళ్ళం, తెలుసు కదండి. ఇప్పుడు మోటార్లు వచ్చాయా? మోటార్లో గతంలో కూడా చెక్ వాల్ లేకపోతే ఏం జరిగేది? ఎయిర్ లాగైతే ఏం చేసేవారు? ఆ పైపులోకి వాటర్ వేసి ఆ వాటర్ని ఆ పైపుని పైకెత్తి అది అందుకునేంత వరకు కూడా ఏం చేసేవారు? ఆ మోటార్ స్విచ్ చేసి అందుకోపోతే మళ్ళీ నీళ్ళు వేయడం. ఏమమ్మా వేసేవాళ్ళం? గుర్తుందా? మోటార్ పని చేయకపోతే ఎన్నిసార్లు నీళ్ళు వేసినా ఆ పాత మోటార్ ఉండేది. మేము ఈ చర్చి కట్టేటప్పుడు తడపడానికి దేనికైనా సరే ఆ మోటార్లో నీళ్ళు వేసి పైపులు ఎలా ఎత్తట్టుకునే వాళ్ళం అందుకునేదాకా. నిజమేనా? ఒకప్పుడు బోరింగ్ ఉండేది. బోరింగ్ కొట్టిన వాటర్ వస్తుందా? ఇప్పుడు వచ్చేస్తున్నాయి. దేనికంటే ఆ చెక్ వాల్ అనేది ఇప్పుడు దానికి అక్కడ సపోర్ట్ పెట్టారు. దేనికంటే ఆ చెక్ వాల్లో కొంత స్టోరేజ్ ఉంటుంది. అవునా కదా? ఈ స్టోరేజ్ ఏం చేస్తుందంటే ఆ గాలిని లోపలికి వెళ్ళనీయదు. ఎప్పుడైతే నువ్వు జస్ట్ ఒక మూమెంట్ ఇచ్చావో దాన్ని ఎలా కదిపోవో ఏమవుతుంది? కింద ఉన్నది. ఈరోజు దేవుని పనిలో కూడా నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో అది నువ్వు కొంత స్టోరేజ్ పెట్టావనుకో, ధారాళంగా దేవుడు ఏం చేస్తాడు? కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? అసలు చెక్ వాళ్ళలో స్టోరేజ్ లేదు. నిజమేనా? ఏమండి చెప్పండి, నిజమేనా? చెక్ వాళ్ళలో స్టోరేజ్ లేదు. మనకు చెక్ వాళ్ళే లేదు. మనం ఆ నీళ్ళు వేయకుండా మనం ఏం చేస్తున్నాం? కొడుతున్నాం. ఎంత స్విచ్ చేసినా బలంగా కొట్టి 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 అప్పుడు ఏమంటుంది? తుస్ తుస్ అంటుంది. ఒక్కసారి వస్తుంది, వచ్చేసిందిరా బాబు అనుకుంటాం, మళ్ళీ గాలిపోద్ది. అలా ఎన్నోసార్లు జరిగాయి. కానీ ఈసారి దేవుడు ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు అది దేవుని కొరకు నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, సనుక్కొనకుండా బలవంతం కాకుండా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుని పని కొరకు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రేమిస్తానంటున్నాడు. మరి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు లోకమును లోకం అంటే ఏంటి అమ్మా చెప్పండి. ఎవరు మాట్లాడలేదు. ఎవరు పులిపీట దింపినా మీ తలలు పైకి లాగట్లేదు ఏంటి? కారణాలు ఏంటి? ఇంకా లాగుతున్నాయి తలలో. బాగా ఎత్తులు ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు దిగాం కదా. దేవునికి స్తోత్రం. ఏమన్నా లాగుతున్నాయమ్మా? అంత బాగుందా? బాగానే ఉందా అమ్మ? బాగానే ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎవరు సంతోషంగా లేరు? నాకు అర్థం కావట్లేదు. మన సహోదరులు రాలేదని భయపడుతున్నారా? భయపడొద్దు, బాధపడొద్దు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన రంగం మీదకి వచ్చి ఉన్నాడు. అంటే ఆయన వచ్చాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మనం వినాలి. ఆయన స్వరం విన్నప్పుడు నువ్వు డల్లగా ఉన్నావు అనుకో, ఆయన బాధపడతాడు. ఇంకా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏం చేయలేం. చూడండి, పరిశుద్ధాత్మ అనేది చాలా సున్నితమైనదండి. ఆయనకు మనం బాధ కలిగించకూడదండి, కోపం కలిగించకూడదంట. హల్లెలూయా. ఆయనను మనం ఇబ్బంది పెట్టకూడదంట. హల్లెలూయా. మీరు అలా ఇబ్బంది పెడుతూ ఉన్నారనుకోండి, నేను చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా అందరికీ గాడ్ బ్లెస్ యు, దేవుడు మళ్ళీ దీవించును కాక, ప్రార్థన చేసుకుందాం అని చెప్తాను. ముందుకు వెళ్దామా? ఆమేన్. ఎంతమంది సపోర్ట్ చెప్తారు? సపోర్ట్గా మీ ఆమేన్లు హల్లెలూయా నాకు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, మోషేకు దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ ఉంది. ఏమని చెప్పాడు మోషేకు అనే మాట చూద్దామండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చెప్తున్నాడు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ఏం చెప్పాడండి? ఎవరు చెప్తున్నారు? దేవుడైన యెహోవా. ఏంటి ఆయనకి ఏమైనా తక్కువ ఉందంటారా? హల్లెలూయా. అమ్మ, ఆయనకి ఏమైనా తక్కువ ఉందా? నీ దేవుడు ఐశ్వర్యవంతుడేనా?
నీ దేవుడు ఐశ్వర్యవంతుడేనా? హల్లెలూయా. నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, కానీ ఐశ్వర్యవంతుడైన దేవుడు ఇప్పుడు నేనేమడుగుతున్నాడంటే ప్రతిష్టార్పణలు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? నిన్ను దీవించాలంటే ముందు ఆయన చెప్పిన మాటకు లోపడాలి. నాకు ప్రతిష్టార్పణ తీసుకున్నాడు నేను ఇశ్రాయేలుతో చెప్పము. అది ఎలా తీసుకురావాలంట? మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషి వద్ద దాన్ని తీసుకోవాలంటున్నాడు. అంటే మనస్సు పూర్తిగా దాన్ని ఏం చేయాలి? అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాడు. నేను కొన్ని వచ్చినా చెప్పిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. నిర్గమకాండం 35:4 మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజంతో ఇట్లను యెహోవా ఆజ్ఞాపించినదనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. అర్పణమును ఏం చేయాలంట? ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం. దేని నిమిత్తం అండి? బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తం మనం ఏం చేయాలి? అర్పణమును పోగు చేయాలి. ఆ దినాల వారికి విధించిన ప్రతి దాని ప్రకారం వారు చెల్లించారంట. మీరు అక్కడ చదువుకోండి. వెండి ఉంది, బంగారం ఉంది, ఇత్తడి ఉంది, ఉందా? తైలం ఉంది, ఉందా అమ్మా? ఉన్నాయా? మీరు అన్నీ చదువుకోండి. 10వ వచనం వరకు చదువుకోండి. నిన్న సమయం ఆదా కొరకు అవన్నీ చదవట్లే. వారి యొక్క విధి విధానంలో ఎంతైతే దేవుడు నిర్ణయించాడో వారందరూ దేవుని కొరకు, దేవుని సేవ నిమిత్తం వారు ఏం చేయాలి? పోగు చేయాలి. హల్లెలూయా. కానీ అక్కడ చూడండి, మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించుననియు చేయవలను. ఎవరంట? వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవనియు చేయవలను. హల్లెలూయా. అయితే ఆయనకు అర్పణ చేసేవారి మనసు ఎలా ఉండాలి? మనపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. వారి మనసు పూర్తిగా అర్పణను తీసుకుని రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు లేఖనం కొరకు నేను ఇంకో మాట చెబుతున్నాను. ఎందుకంటే కొన్ని లేఖనాలు లేకుండా నేను చదివించాను అనుకోండి, ఇది నా సొంత మాటలు అవుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 8:12 మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించిది కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. కొంతమంది దేవునికి చేయాలని ఆశ కలిగి ఉంటారు, కానీ ఏం చేస్తారంటే శక్తికి మించి చేస్తుంటారు. అంటే శక్తి మించి అంటే పనులలో దేవునికి ఒక 20,000 ఇచ్చారు కాబట్టి నేను కూడా ఏం చేయాలి? నేను కూడా ఒక 20,000. నువ్వు శక్తికి మించిన భారం అది. వారు కలిమిలోంచి వారు ఏం చేశారు? వారికి ఉన్న దాంట్లోంచి వారు తెచ్చిచ్చారు. కానీ నువ్వు కూడా ఏమనుకుంటున్నావు? నేను కూడా అంతే ఇచ్చేయాలి, లేకపోతే నా పేరు అక్కడ పలకదు. అలా కాదండి. దేవునికి ఇష్టమైంది ఏడు తెలుసా? కలిమి కొలది. నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఆ కలిమి కొలది నువ్వు ఇచ్చే రూపాయి అయినా 2 రూపాయలైనా హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు అది దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ఎంతమందికి అర్థమైంది? ఇంకో మాట, నువ్వు దేనిని మొక్కుకున్నావో దానిని యథార్థంగా ఏం చేయాలి? అది కూడా బైబిల్లో ఉందా? ఆ మాట కూడా చూద్దామండి. అటు తర్వాత మనం పూర్తిగా నేను మెసేజ్లోకి వెళ్తాను. ప్రసంగి గ్రంథము 5:4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. కానీ ఈరోజు మనం మొక్కుకుంటాం, కానీ దేవుని సన్నిధిలో వాటిని ఏం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా మొక్కుకోకుండా ఉండుటే మేలని చెప్పాడు. మొక్కుకుంటే దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? అది కూటమైనా, అది ప్రార్థన అయినా, లేకపోతే దేవుని పరిచర్యకి ఏదైనా నువ్వు ఖచ్చితంగా దాన్ని మొక్కుకున్నావా దాన్ని చెల్లించకుండా ఉండకూడదు. అది మంచిది కాదని చెప్తున్నాడు. అది మనకి ఏంటంట? మంచిది కాదు. అయితే అది నువ్వు చెల్లించిన ఎడల అది నీకే మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కష్టమైన నష్టం మనం ఏం చేయాలి? అయితే మరి ఇప్పుడు నేను మెసేజ్లోకి వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమేన్ అని చెప్తారు? హల్లెలూయా. ఒక వ్యక్తి మొక్కుకున్న దాన్ని చెల్లించాడంట. ఆ మొక్కుకున్నది ఎవరు అనేది నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము
సంఘక్రమంలో ఇదొక భాగమే ఉన్నది. హల్లెలూయా. 10వ అధ్యాయము తీసారా? 10వ అధ్యాయం 46వ వచనం నుంచి. వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజనం సొమ్ముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడకు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టును. ఊరుకొండమని అనేకులు వాడిని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరెక్కువగా కేకలు వేసును. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారి గుడ్డివాన్ని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగ్గా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనును. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక చిన్న గుడ్డు బత్తమయ్య గురించి మరియు ఆ పేద విధవరాలు వేసిన యొక్క కానుకల గురించి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనంటారా? అది ఎంత సంతోషకరమైన విషయం అండి, అతడు చూపు పొందుట. ఈరోజు మనం కనులుండి కూడా ఏం చేయలేకపోతున్నాం, ఏం చూడలేకపోతున్నాం చెప్పండి. అదేదో చెప్పారు కదా, ఏం చూడలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని మనము చూడలేకపోతున్నాం. చూడండి, ఈ గుడ్డి బత్తమయ్య గురించి మనం ఒక సబ్జెక్ట్ కూడా విన్నాం. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, హల్లెలూయా, మీతో నేను మాట్లాడుకుంటాను. దేవుని చిత్తం అయితే నూతన సంవత్సరంలో గుడ్డి బత్తమయ్య గురించి మనం విందాం. ఈరోజు చిన్న అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన గుడ్డివాడు మరియు అతనికి ఒక పేరుంది, బర్తమయి. ఏంటండి? బర్తమయి. ఇతడు మరి ఆ యెరికో కోట గోడల దగ్గర కూర్చుని ఏం చేసేవాడంట, యెరూషలేము దేవాలయంకి వెళ్ళే ఒక ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ కూర్చున్నాడంట. హల్లెలూయా. అతనికి వివాహం అయింది. వింటున్నారా? అతనికి ఏమైందండి? అంటే గుడ్డోళ్ళకి వివాహం అవ్వదా? అతనికి పాప ఉన్నది. ఒక కథ రూపంలో చెప్తున్నాను. అతనికి భార్య ఉన్నది. కానీ ఆ కుటుంబ పోషణ కొరకు అతడు ప్రతి దినము అక్కడ ఏం చేస్తున్నాడంట, భిక్షాటన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అయితే గమనించండి, అతడు ఏం చేశాడంటే ఆ భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక మాట చెప్తున్నాడు. ఈ కాలప్రవత అన్నాడు మాట అండి. ఒక పారాగ్రాఫ్లో చదువుతున్నాడు, నేను చదువుతూ వినండి. సంవత్సరాల తరబడిగా అతడు ఎలా ఉన్నాడంట, గుడ్డివాడిగానే ఉన్నాడు. తనెన్నడూ చూడని చిన్న కుమార్తె తనకున్నది. ఆ కూతురు పుట్టింది కానీ తనెన్నడూ చూడలేదు. గుడ్డివాడు ఎలా చూడగలడు? హల్లెలూయా. అతడు అలవాటుగా అక్కడికి వెళుతూ ఉండేవాడు. ఎక్కడికి? వీధిలో కూర్చుని అడుక్కుంటూ తన కుటుంబాన్ని ఏం చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అతనికి ఒక చిన్న గొర్రె పిల్ల ఉన్నది మరియు 2 పావురాలు ఉన్నాయి. పాస్టర్ గారు ఇక్కడ వాక్యంలో లేదు కదా అని మీరు అనుకుంటారు, కానీ చరిత్రలు చదివితే అర్థమవుతుందండి. ఒక గుడ్డివాడు నడిపించబడాలంటే ఆ దినాల్లో వారు గొర్రె పిల్లని వాడేవారు. ఇప్పుడంటే ప్రభుత్వం చెప్తున్నాడు కుక్కలు వాడుతున్నారండి. తెలుసండి? కుక్కలు ఏం చేస్తాయంట, పలానా స్థలానికి తీసుకెళ్ళాలంటే అది ఏం చేస్తుందంట. యూట్యూబ్లో ఎప్పుడైనా షార్ట్స్లో చూసారా? పలానా స్టోర్కి తీసుకెళ్ళాలంటే కాళ్ళు లేని వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుంది, చక్రాల కుర్చీలో లాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. నిజమేనా? హల్లెలూయా. అయితే ప్రభుత్వం చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఆ గుడ్డి బత్తమై చాలా మరి ఆ కళ్ళు లేవు కనుక తన చిన్న కుమార్తెను చూడలేదు. అతను అడుక్కోవడానికి అతడు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను పెంచుకున్నాడు. ఆ గొర్రె పిల్ల అతనికి ఏంటంటే కన్నులుగా ఉందంట. ఇంకో ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, దేవాలయంకి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలంటే ఆ గొర్రె పిల్ల ఏం చేసేదంట, దేవాలయం దగ్గర తీసుకెళ్ళేదంట. ఈ రోజున యెరికో కోటగోడల దగ్గర తీసుకెళ్ళానంటే యెరికో కోటగోడల దగ్గరికి, ఎందుకంటే దానికి మాట్లాడే విధానం తెలియదు కానీ మాట అర్థమవుతుంది. ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? పశువులకి మాట్లాడడం తెలీదు కానీ పశువులు మాటలు అర్థం చేసుకుంటాయి. అవునా కదా? ఎస్ బ్రదర్, అంతేనా?
పశువులు మాట్లాడడం వాటికి తెలియదు, కానీ మాటలు అర్థం చేసుకుంటాయి. ఈ గొర్రె పిల్లలంట అతడు ప్రతి దినము ఇదిగో నేను ఈ దేవాలయంకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి పదు అని అంటే ఆ గొర్రె పిల్లని నడిపించేదంట, కూడాని తీసుకుని వెళ్ళేదంట. మరి తీసుకుని వెళ్తుంటే అక్కడ ఆరాధన చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్దాం పదు అని అంటే ఇంటికి వెళ్ళడం, అక్కడ అడుక్కున్న డబ్బులు తీసుకొచ్చి ఇంటికాడ ఏం చేసేవాడు, పోషించుకునేవాడు. ఎరుకో కోటగొడల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని భిక్షాటన చేస్తున్నప్పుడు అతడు కూడా దానితో పాటు ఏమున్నాయి, గొర్రె పిల్లతో పాటు ఏమున్నాయండి, 2 పావురు పిల్లలు ఉన్నాయి. ఈ పావురు పిల్లలు అతనికి ఎందుకు ఇవ్వబడ్డాయంటే అతడు ఆ పావురు పిల్లల దగ్గరకు వచ్చి ఏం చేస్తాయంటే అటు ఇటు గంతులేస్తాయి. వచ్చిన ప్రజలు ఏం చేస్తారు, అది చూసి ఆనందించి అతనికి ఎంతో కొంత డబ్బులు వేయడానికి వాటిని ఉపయోగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకరోజు ఏం జరిగిందంటే తన చిన్న కుమార్తెకి సడన్గా పరిస్థితి బాగలేదు. హల్లెలూయా. ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. అతడు అలవాటుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు, వీధిలో కూర్చుని ఉండేవాడు. అతనికి ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉంది. ఈ దినమున కుక్కలు ఎలాగో చేస్తావో గొర్రెపిల్ల కూడా గుడ్డివారిని అలా నడిపించేవి. కుక్కలు గుడ్డివారిని నడిపించును, గుడ్డివారిని నడిపించడానికి వారు గొర్రెపిల్లలను తర్ఫీదు ఇస్తారు. అతనికి 2 చిన్న గువ్వలు ఉన్నాయి, అవి ఆ విధంగా గంతులు వేసేవి. యెరూషలేములకో లేక పట్టణంలోనికి వెళ్ళు యాత్రికులను ఆకర్షించుకుంటకే అతని గిన్నెలో వారు నాణ్యములను వేసేవారు. అతడు గుడ్డివారు. ఒక రోజు రాత్రి ఏం జరిగిందంటే అతని భార్యకి ఎంతో జబ్బు చేసిందంట. ఏం చేసింది అంటే జబ్బు చేయడం అంటే చాలా బలహీనమైపోయింది. ఇంకా ఆ బలహీన సమయంలో అతడు ఏం చేయాలో తెలియక అతడు ప్రభు యొద్దకు వెళ్ళాడంట. ప్రభు యొద్దకు వెళ్ళి అతడు అన్నాడంట, ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నేను పేదవాడును, నేను గుడ్డివాడును, నేను ఇచ్చుటకు కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా. అయితే ప్రభువా నేను నిన్ను నమ్మాను, నీవు నాపై జాలిపడి నా దీనురాలైన భార్యను బ్రతికించితే రేపు నీకు అర్పణగా నా గొవ్వలను అర్పిస్తానని చెప్పాడంట. చప్పట్లు కొడతారా? దేవునికి స్తోత్రం. ఏంటండి, నా గొవ్వలను అర్పిస్తాను అని అనగానే ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రే తన భార్యను ముట్టి స్వస్థపరిచాడంట. హల్లెలూయా, వింటున్నారా? ఎందుకంటే మొక్కుకున్న దానిని దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఆ మొక్కుబడిని బట్టి అక్కడ కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రే ప్రభు అతని భార్యను ఏం చేశాడు, స్వస్థపరిచాడు. మరి ఇతడు ఏం చేయాలి? ఆ రాత్రే బాగుపడింది, పొద్దున్నే లేచింది, పాపం తనకు పరిచర్య చేసింది. మరి గుడ్డివాడు ఏం చేయగలుగుతాడు? తన భార్యకు ఒంట్లో బాగుపోతే తనకెవరు చేస్తారు, వంట ఎవరు చేస్తారు, పాపకు ఎవరు తిండి పెడతారు? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే దేవుని కృప ఏంటంటే అతడు వెళ్ళి ప్రభు సన్నిధిలో మొక్కుకున్నాడు, ప్రార్థించాడు. ఇదిగో నాకున్న 2 గోవు పిల్లలు నీకు ఇచ్చేస్తాను ప్రభు, నా దగ్గర ఏమీ లేదు కానీ నాకున్న 2 గోవు పిల్లలు నీకు ఏం చేస్తాను, దేవునికి స్తోత్రం, ఇచ్చేస్తాను అనగానే ఆ రాత్రి ప్రభు అతని భార్యను స్వస్థపరిచాడు. మరుసటి రోజేనంట, ఎప్పుడంట, తన దగ్గర ఉన్న గోవు పిల్లలు మరుసటి రోజే అతడు మరలిపోయి యాజకుని దగ్గరికి పోయి అర్పణ కొరకే 2 గువ్వలను ఏం చేశాడు, అర్పించేశాడంట. దేవునికి స్తోత్రం. అతనికి మిగిలింది ఏంటి, ఇక గొర్రెపిల్ల మాత్రమే, ఇంకేమీ లేదు. హల్లెలూయా. కొన్ని రోజులు గడిచాయి, నెలలు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు, మనకు తెలియదు. కానీ కొంతకాలం తర్వాత అతను చిన్న బాలిక జబ్బు పడిందంట. మొదట భార్య కోసం గువ్వలను ఏం చేశాడు, అర్పించాడు. కొంతకాలం తర్వాత అతను చిన్న బాలిక జబ్బు పడింది. వైద్యుల దగ్గర తీసుకెళ్ళాడు అడుక్కునే డబ్బుతోనే. హల్లెలూయా. వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. వైద్యులు పాపం చూసి, గుడ్డుబత్తమాయ్ బాధపడుకో, అయితే మేము నీ కుమార్తె విషయంలో ఏమీ చేయలేం, ఎందుకంటే ఆమెకు వచ్చిన జబ్బును మేము నయం చేసే పరిస్థితి కాదు, మేమేం చేయలేకపోతున్నాం, సరే నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో అని తన కుమార్తెని తనకు అప్పగించి మరి ఆ గొర్రె పిల్లని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. అతను అన్నాడంట, ప్రార్థిస్తున్నాడంట, ప్రభువా నాకు మిగిలి ఉన్నది ఒకే ఒకటి, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నా కుమార్తె నువ్వు బాగు చేసిన ఎడల నాకున్న ఈ గొర్రె పిల్ల, ఏ గొర్రె పిల్ల, నాకున్న ఈ గొర్రె పిల్లను నీకు అర్పిస్తానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాకు మిగిలి ఉన్నది ఒకటి, అది ఈ గొర్రె పిల్ల. ఒక్క గొర్రె పిల్ల కాదండి, ఏమండి అందరికి అర్థమవుతుందండి? ఒక్క గొర్రె పిల్ల కాదు, ఈ గొర్రె పిల్లని నేను నీకు ఇస్తానన్నాడంట. హల్లెలూయా. అయితే నేను ఎన్నడూ చూడని నా చిన్న కుమార్తెను బాగుపరిచినట్లయితే అప్పుడు అర్పణకే నా గొర్రె పిల్లను నీకు ఇస్తాను. అప్పుడు ప్రభువు అతని చిన్న బిడ్డను ఏం చేశాడంట? ఆ యొక్క డాక్టర్లు చేయలేని పనిని దేవుడు గొప్పవాడు చేశాడు. ఆయన నమ్మదగిన వాడు. ఇంకా మనం అవిశ్వాసం చూపుతూ ఉన్నాం కాబట్టి మనకు స్వస్థత జరగట్లే. ఏదో కార్యంలో మనం అవిశ్వాసం చూపుతూ ఉన్నాం, పూర్తిగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. ఆ గుడ్డి భర్త మీద ఉన్న విశ్వాసంలో కొంత విశ్వాసం కూడా మనకి దేవుడు కోరుకునేది ఎంత విశ్వాసం చెప్పండి? ఎంత విశ్వాసం అంటే మనలో ఆ దెబ్బకాయ అంత విశ్వాసం అవసరం లేదని, నిమ్మపండు అంత విశ్వాసం అవసరం లేదని దేవుడికి చెప్తున్నాడు. ఎంత ఉండాలంట? మరి ఈరోజు ఆవగింజ అంత విశ్వాసం మీలో ఉందా? దేవుడు చేయడం తప్పదు, దేవుడు చేస్తాడు, కానీ మీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు ఆయన. అతను మొక్కుకున్నాడు, ఇస్తానన్నాడు. తన కుమార్తెను బ్రతికించు ప్రభువా. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు, మాకు అర్థం కావట్లేదు ఈ జబ్బుకు కారణం ఏంటో ప్రభు నాకు తెలియదు, కానీ నాకున్న ఈ గొర్రె పిల్లని నీకు ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే మొక్కుకున్నాడో, హల్లెలూయా, ఆ రాత్రే దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడంట? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కొన్ని దినాలకి అతను ఏం చేశాడంటే, మరి గొర్రె పిల్లని దేవునికి మొక్కుకున్నాడు కదా. కొన్ని దినాలకి మరుసటి రోజు వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే గువ్వలను అయితే ఇచ్చేయగలిగాడు, కానీ ఆ గొర్రె పిల్ల ఎవరంటే తన కన్నులు. ఎంతమందికి అర్థమవుతుందండి? గొర్రె పిల్ల ఎవరండి? తనకు కన్నులు. గొర్రె పిల్ల గుడ్డు భర్తమయ్యే యొక్క కన్నులై ఉన్నది. ఇప్పుడు ఇంకా నేను దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి, ఎందుకంటే నా కుమార్తె బాగుపడింది. దేవుడే సమస్తమును చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘటన గుర్తు వస్తుంది, దేవుడు గుర్తు చేస్తున్నాడు, మీకు కూడా గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రహాం యొక్క కుమారుని దేవుడు బలిగా అడిగినప్పుడు అతడు ఏం చేశాడు? ఏమండి, ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? ఇంచుమించు అతనికి 100 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పుడు దాకా తన కడుపున ఇష్మాయిల్ పుట్టాడు, కానీ ఇష్మాయిల్ ఎవరికి పుట్టలేదు, షారాకు పుట్టలే. షారాకు పుట్టలేదని చాలాసార్లు ఏడ్చాడు, మొర్ర పెట్టుకున్నాడు, కానీ దేవుడు సమయం కొరకు ఎదురు చూశాడు. కానీ అబ్రహాము షారా మాటలు విని ఆగర్తో పోయినప్పుడు ఆగరికి ఇష్మాయిల్ పుట్టాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అప్పటికి అబ్రహాంకు పిల్లలు పుట్టే కణాలు ఇంకా ఉన్నాయి. మరి దేవుడు ఇస్తానన్నది ఏంటి? వాగ్దాన పుత్రుడిని. వాగ్దాన పుత్రుడిని ఇవ్వాలంటే మన బలం పనిచేయదు అక్కడ. అంటే అబ్రహాం బలం పోవాలంటే ఎన్ని సంవత్సరాలు రావాలి? 100 సంవత్సరాలు వస్తే ఇంకా అతనికి సంసారం చేసే విధానం ఉండదు. కానీ అబ్రహాము శరీరమును మార్చాడు, షారా శరీరమును మార్చాడు. ఇద్దరు శరీరాలు మార్చిన తర్వాత దేవుడు వారికి ఏం చేశాడు? వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డ వృద్ధాప్యంలో పుట్టారు కనుక ఇప్పుడు ఇచ్చిన బిడ్డను దేవుడు ఏమన్నాడు? నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏంటి ఆ వాగ్దానం? అబ్రహామా, నువ్వు సముద్రవారానికి వెళ్ళు, ఆ ఇసుకను పైకి ఎగరయ్యి అంటే ఏం చేశాడు? ఆ ఇసుక రేణువుల వలె నీ కుమారులను విస్తరింపచేసేదని చెప్పాడు. రాత్రి కాలంలో ఆకాశం వైపు చూపించి అదిగో నక్షత్రాలు లెక్క పెట్టుకో అంటే ఎందుకు ప్రభు అంటే నీ కుమారుని అంతగా నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని చెప్పాడు. ఇక్కడేమో వాగ్దాన పుత్రుడు 100 సంవత్సరాల వయసులో అబ్రాహాముకు పుడితే ఆ బిడ్డను ఏం చేశాడు? బలిగా ఇచ్చేమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అబ్రాహాం? మనమైతే ఇస్తామా? నన్నన్నా తీసేసుకో ప్రభువా, ఏమంటాం? నన్నన్నా తీసేసుకో ప్రభువా, నేను మాత్రం నా కుమారుని. కానీ అబ్రాహాముకు తెలుసంట దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదని. మనకు తెలీదు ఆ మాట. మనకేంటి, ఇచ్చేస్తే మళ్ళీ వస్తుందో లేదో, మనకు వస్తుందో లేదో అనుకుంటాం మనం, ఎందుకంటే అలాంటి బుద్ధి మనలో ఉంటుంది. కానీ అబ్రాహాముకు తెలిసింది ఏంటంటే వాగ్దానం.
ఏంటి ఆ వాగ్దానం అంటే, అదిగో నా జనాన్ని అధికంగా చేస్తానన్నాడు, విస్తరింపజేస్తానన్నాడు. అది ఎలా జరుగుతుందో నాకు అనవసరం, ఇప్పుడు నా కుమారుని అడిగాడు ఇచ్చేస్తాను అన్నాడు. అంతే. 3 రోజులు ప్రయాణం చేసి ఏం చేశాడు, మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి ఇస్సాకును బలిగా ఇచ్చేసాడా, ఇవ్వలేదా? ఇచ్చేసాడా? ఆ పర్వతం, ఆ కొండపైన ఏ పొట్టేలు ఏ గొర్రెలు తిరగవంట. దేవునికి స్తోత్రం. ఏ పొట్టేలు ఏ గొర్రెలు తిరగవు. అలాంటి స్థలంలోనికి పోయి దేవుడు ఏమన్నాడంటే, బలిపీఠం కట్టి నీ కుమారుని నాకు బలిగా ఇచ్చమన్నాడు. బలిపీఠం కట్టాడు, కుమారుని కాలు చేతులు కట్టి అందు మీద పరుండు పెట్టాడు, కత్తి ఎత్తగా. ఇప్పుడు అక్కడికి ఎవరు దిగి వచ్చారు? హల్లెలూయా. అంతకుముందు కుమారుడు అడుగుతున్నాడు అంట ఏమని, మనందరికీ తెలుసు దేవుని చిత్తం మీద. అది కూడా మళ్ళా వినేసినయే మరలా మనం విందాం. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అడుగుతున్నాడంట, తండ్రి కట్లున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఏది అని అంటే, వీళ్ళు గొర్రె పిల్లని కూడా తీసుకెళ్ళట్లేదు. కారణం ఏంటంటే, ఆ గొర్రె పిల్ల ఇస్సాకే కదా. అది అబ్రాహాముకు తెలుసు. నిజమేనా? అబ్రాహాము మాత్రమే తెలుసు. అబ్రాహాము అన్నాడంట, యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు. విశ్వాసంతో ఆ కొండ ఎక్కారంట. హల్లెలూయా. అక్కడ బలిగా అర్పించడానికి ఆ కట్టెలను, లేకపోతే ఆ యొక్క రాళ్ళను పేర్చి, కట్టెలను పేర్చి అందు మీద ఇస్సాకును పడుండబెట్టి కాళ్ళు చేతులు కట్టినప్పుడు అంటే ఇస్సాకు ఏమైనా మాట్లాడా? నన్ను చంపొద్దు, మా అమ్మ దగ్గర తీసుకోవాలి, మా అమ్మ అంటే నాకు బెంగ అన్నాడా? మౌనం అయిపోయాడు. ఇస్సాకు విధేయుడే, తండ్రి మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యముకు అలా లోబడే ప్రజలే దేవునికి కావాలి. వెళ్ళారు, కత్తి తీసి ఇంకా చంపడానికి రెడీగా చెయ్యెత్తాడు. దూత వచ్చేయమన్నది, ఆగు, నీ ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్యక వెనుదీయక చేసితివి గనక నువ్వు ఇంకా దీవించబడతావు, ఇంకా ఈ విషయం నీతిమంతులుగా తీర్చబడతావు అని దేవుడు అక్కడ ఆ మాటలు చెప్పినప్పుడు మరి ఆ స్థానంలో ఇస్సాకు ప్రతిగా ఎవరు బయలైపోయారు? యేసుక్రీస్తే అక్కడ ఒక పొట్టోలుగా ఆ యొక్క ఏంటంటే కంపలలో, ముళ్ళ కంపల్లో చిక్కుకొని గొర్రె పిల్లగా అక్కడ ఏర్పడ్డాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ స్థలంలో గొర్రెలు ఏమి మేతమయ్యవు, ఆ స్థలానికి ఏవి ఎక్కిరావు. కానీ అక్కడ ఎలా ఉన్నది? యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నాడు. ఆ గొర్రె పిల్లని ఆయనే సృష్టించుకున్నాడు. ఇస్సాకుకు ప్రతిగా ఆయనే బలైపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి దేవుని ప్రేమ మాట మీద నిలబడితే ఆయన ఇంకా ఎక్కువగా నిలబడతాడు. నిజమేనా? మరి అబ్రహాము మృతుల్లోండి ఇస్సాకును పొందుకున్నాడండి. అతడు మృతుడే తిరిగి లేచాడు అన్నాడు. నిజమేనా? ఈ మాటని ఎంత సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఇతను బయలుదేరుతున్నాడంట. ఎవరు? గుడ్డు బత్తమై ఏం తీసుకుని? తన కన్నులైన ఆ యొక్క గొర్రెని తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడంట. ఆ మార్గ మధ్యలో వెళుతుండగా యాజకుడు వచ్చాడంట. ఒక కైఫా అన్న వ్యక్తి వచ్చి అంటూ ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, ఆ గొర్రె పిల్ల అతన్ని నడిపించున్నది. ప్రధాన యాజకుడైన కైఫా వచ్చి, గుడ్డు బత్తమాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడంట. అతడు చెప్పాడు, ఓ ప్రధాన యాజకుడా, నేను ఆలయంలోకి వెళ్తున్నాను. గొర్రె పిల్ల నన్ను ఆలయంలోకి నడిపిస్తుంది. గొర్రె పిల్ల ఎక్కడ నడిపిస్తుంది? మేక షాపింగ్లు నడిపిస్తుంది. గొర్రె పిల్ల ఆలయంలోకి నడిపిస్తుంది. మేక షికారులకు నడిపిస్తుంది. గొర్రె పిల్ల ఆలయంలో నడిపిస్తుంది. మేక సినిమా హాల్కి నడిపిస్తుంది. గొర్రె పిల్ల ఆలయంలోకి నడిపిస్తుంది. మేక ఆరాధన ఉన్న సమయంలోనే, కోటాలు ఉన్న సమయంలోనే, ప్రార్థన ఉన్న సమయంలోనే ఖచ్చితంగా అప్పుడే పెట్టుకుంటుంది మేక. ఏంటయ్యి ప్రోగ్రామ్స్? ఏం ప్రోగ్రామ్స్ అమ్మా? నిజాలు మాట్లాడుకున్నారా? అందరూ ఆమెనంటారా? నిజాలు మాట్లాడుకుంటాం. మేక అయితే ఏం చేస్తుంది? అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం, వీళ్ళింటికి వెళ్దాం. అరే అమ్మ, అక్కడ ఆరాధనే బాబు, దేవుడు అక్కడ వచ్చి మన కోసం ఉంటాడంటే, లేదు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా చుట్టాలింటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడు? బుధవారం ఆరాధన టైంలో, శుక్రవారం ఆరాధన టైంలో, ఆదివారం ఆరాధన టైంలో. పలానా వాళ్ళు చచ్చిపోయారంట, చచ్చిపోయిన ఇంటికి కూడా అప్పుడే వెళ్తారు. ఎందుకు? ఇక్కడ ఉన్నది ఎవరు?
నువ్వు ఎవరిని కలుసుకోవడానికి వచ్చినావు ఇక్కడికి? దేవునికి స్తోత్రం. ఎవరిని చూడడానికి వచ్చున్నావు? పాస్టర్ గారినా, లేకపోతే ఇంకో మ్యూజిషియనా, లేకపోతే ఇంకో బంధువులా, స్నేహితుల్లా, ఎవరిని కలుసుకోవడానికి వచ్చినావు ఇక్కడికి? అమ్మ చెప్పండి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వస్తేనే నీకు ఆనందం. ఆదివారం రోజున పుట్టినరోజులకి ఫంక్షన్లకి వెళ్తుంటారు. నేను అంటాను నువ్వు వెళ్ళడం మంచిదే, నేను కాదన్ను. బాబు వాళ్ళు ఫీల్ అయిపోతారండి, చాలా ఫీల్ అయిపోతారండి. తర్వాత ఫీల్ అయిపోతామంటే నరకంలోకి వెళ్ళాక ఎవరు అక్కడ ఫీల్ అయిపోతారు. ఎక్కడ మేము వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారండి. మామూలు ఫీలింగ్ కాదు అది, అది చెప్పుకోలేను, వర్ణన తీద్దాం. అప్పుడు ఫీల్ అవుతాయి. ఎక్కడ పర్లోక రోజుల్లో ఫీల్ అవ్వడాలు ఏముండవు, అంతా ఆనందం అక్కడ. ఎక్కడ ఫీల్ అవుతా? అప్పుడు నీకోసం వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరు వాళ్ళు? నువ్వు ఎవరైతే వెళ్ళి సంతోష పెట్టావో వాళ్ళు ఆ సంతోషంలో మునిగిపోయి అయ్యో పోయాడా, ఎక్కడ పోయాడు? అయితే నేను అంటాను ఎప్పుడైనా నేను ఎవరిని బలవంతం చేయను. అందుకే ఈరోజు సంఘం ఎలా ఉంది, బలవంతం చేసి లాక్కొచ్చి కూర్చోబెడతా, రాపోతే నశించిపోతారు అది ఇది అంటే నేను అన్ను. ఎందుకంటే బలవంతపు ఆరాధన ఆయనకి చెల్లదు. నా దేవుని ఆరాధించాలంటే ఎలా వల్ల పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం రావాలి. నువ్వు అర్పణ అర్పించడం కూడా సనుక్కోకుండా అర్పించాలి. ఇది ఇచ్చేత రేపు ఏమైనా ఉంటుందో లేదో, ఇది పాస్టర్ గారికి ఇచ్చేత రేపు ఎలా ఉంటుందో పరిస్థితి. మన బతుకులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా అన్నట్టే. అవునా కాదా? కానీ దేవుడేమన్నాడు? లోకసువార్త 12:35 చిన్నమందా భయపడుకుడి, మీ తండ్రి ఆ రాజ్యం మీకు ఇవ్వడానికి ఇష్టమై ఉన్నాడంట. అవునా కదా? చెప్పండి. దేవుని వాస్తవాలు మాట్లాడుకుంటే అలాగుంటుంది. చెప్పండి. ఇప్పుడు ఫ్రెండ్ రమ్మన్నాడని మనం పోతాం ఎక్కడికి? ఇక్కడ ఫీల్ అయ్యేది ఎవరో తెలుసా? నేను కాదు. నేను ఫీల్ అవ్వట్లేదండి. కొంతమంది రాలేదు, అయ్యి బాబు పాస్టర్ గారు నేను ఏం చేయాలి, రాలేదు ప్రభు అని ఏడ్చేయాలి కూర్చుని. ఏడితే నాకేమవుతుంది? నాకేమైనా వస్తుందండి బాబు? ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. భార్యుడు మూడు చేయలేను, మూరుడు భార్యుడు చేయలేను, చిన్నది పెద్దది చేయలేను, పెద్దది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఒకటే ప్రార్థిస్తాను, ప్రభువా వారు ఏ ఆపదలో ఉన్నారో. అక్కడ ఆపదలో ఉండరు, ఎక్కడ ఉంటారు? ఎంజాయ్మెంట్లో ఉంటారు అక్కడ. ప్రభువా నాకు తెలియదు ప్రభు వాళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు ఏ ఆపదలో ఉన్నారో చూడు ప్రభు అంటాను. చూస్తాడు ఆయన, అప్పుడు అప్పగిస్తాడనమాట. దేనికి? చిన్న చిన్న సురకలు. అవునాగా? చెప్పండి. హల్లెలూయా. నిజం మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టండి. నేను అబద్ధాలు చెప్పడానికి రాలేదు, నిజమే మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను ఎక్కడ పోతున్నాడంటే గొర్రెపిల్ల తీసుకుని. మేకలు ఏం చేస్తాయి? షాపింగ్ మాల్కి వెళ్దాం, డీమార్ట్కి వెళ్దాం, లేకపోతే ఇంకేంటి. ఆరాధన ఉన్న టైంలోనే, ఈరోజు ఆరాధన ఉంది, ఆరాధన అయిపోయి వెళ్ళొచ్చు కదా. నేను ఒకటే చెప్తాను, మీ మీ ఎవరు ఫీల్ అయిపోతారో హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఫీల్ అవుతారు ఫస్ట్? అంటే మందిరానికి రాకపోతే ఎవరు ఫీల్ అవుతారు? ఆమేన్, హల్లెలూయా. మందిరంకి రాకపోతే ఎవరు ఫీల్ అవుతారు? పాస్టర్ గారు ఫీల్ అవ్వరు, విశ్వాసులు ఫీల్ అవ్వరు. ఏదో పాస్టర్ గారు కొంత బాధ ఉంటుంది, బాధ లేకుండా మాత్రం ఉంటుంది. నేను బాధపడడం వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు. నిజమేనా? నేను బాధపడి ఏడ్చాను అనుకోండి, మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏంటి ప్రభా వాళ్ళు ఎందుకు రావట్లేదు ప్రభా, వాళ్ళ పరిస్థితి చూడు ప్రభా అని అంటే అప్పుడు ఏం చేస్తాడు? కరెక్ట్గా ఎంజాయ్మెంట్లో ఉంటావు, ఎక్కడో నొక్కుతాడు అంతే. అంతేనా? దేవునికి స్తోత్రం. అయితే గొర్రె పిల్ల ఏం చేస్తుంది చెప్పాలి? ఆలయంలోకి తీసుకెళ్ళిందండి గుడ్డుబత్తమైన. హల్లెలూయా. అతడు చెప్పాడు, ఓ ప్రధాన యాజకుడా, నేను ఆలయంలోకి వెళ్తున్నాను, గొర్రెపిల్ల నన్ను ఆలయంకి నడిపిస్తుంది. అర్పణకై ఒక గొర్రెపిల్లను అర్పించుటకు, ఈ గొర్రెపిల్లను అర్పించడానికి తీసుకువెళ్తున్నాను.
అని అంటే అతను అన్నాడంట, ఓ గుడ్డిబత్తమే, నీకు బుద్ధి లేదు? అది నీ కళ్ళయ్యా, నీ కళ్ళునే అర్పణగా అర్పించేస్తావా? నువ్వు అలా చేయకూడదు. భర్తమే అన్నాడంట, అవునా అవునా, అరే రే, ఇప్పుడు ఎలాగా? నేను ఈ గొర్రె పిల్లని ఒప్పుకున్నాను దేవునికి, ఈ గొర్రె పిల్లని ఇస్తానన్నాను. సర్లే అదంతా పక్కన పెట్టు, ఇదిగో నేను కొంత డబ్బులు ఇస్తాను, తీసుకో. దేవుడికి ఇచ్చావు కదా మాట, నేను డబ్బులు ఇస్తాను, తీసుకుని నువ్వేం చేయాలి, పోయి అంగటికి వెళ్ళి ఒక గొర్రె పిల్లని కొనుక్కుని ఈ గొర్రె పిల్లకు ప్రతిగా ఆ గొర్రె పిల్లని ఇచ్చే. హల్లెలూయా. ఇతను అన్నాడంట, అయ్యా నేను మొక్కుకున్నది ఒక్క గొర్రె పిల్లని కాదు. ఏ గొర్రె పిల్లని? నా కన్నులుగా నన్ను నడిపించుచున్న ఈ గొర్రె పిల్లనే నేను మొక్కుకున్నాను. నా కుమార్తె డాక్టర్లు బాగు చేయలేకపోయారు, నా కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. అయితే నాకు కావాల్సింది ఈ గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? మరి ఈ గొర్రె పిల్లని ఇస్తానని చెప్పాను. నువ్వు ఇచ్చే డబ్బులతో నేను వేరొక గొర్రె పిల్లని కొన్నా, దీని నిమిత్తం నేను దేవునికి లెక్క అప్పగించుకోలేను. ప్రతిదానికి దేవుడు లెక్క అప్పగించాలా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గొర్రె పిల్లని ఇస్తానని నేను ఆయనకు వాగ్దానం చేశాను అని చెప్పాడంట. అతను అన్నాడంట, గుర్తుపత్తమై, నువ్వు ఆ గొర్రె పిల్లని తీసుకొనకూడదు. ఆ గొర్రె పిల్లని కళ్ళు, ఆ గొర్రె పిల్ల లేకుండా నువ్వు చూడలేవు. ఆ గొర్రె పిల్లని నిన్ను నడిపిస్తుంది. గుడ్డిబత్తమాయ్, అవి నీ కళ్ళు, ఆ గొర్రె పిల్లను నువ్వు అర్పణగా చేయకూడదు అని చెప్పేసి ఆ యాజకుడు అన్నాడంట. హల్లెలూయా. ఆ ముసలివాడు కొద్దిగా వణుకుతూ, ఓ ప్రధాన యాజకుడా, గుడ్డిబత్తమైన కళ్ళుకు దేవుడు గొర్రె పిల్లని ఎప్పుడూ ఏర్పాటు చేశాడు. అయితే దేవుడు అతని హృదయమును దీవించాడు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఓ నిత్యంగా వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఈ రాత్రిలో దేవుడు ఏర్పరిచిన గొర్రెపిల్ల ఆయనేనా? మన యొక్క నేత్రములకు, మీ యొక్క ఆత్మీయ నేత్రములకు ఆయన ఏర్పరచబడిన గొర్రెపిల్ల ఎవరు? ఆయనేనా? మీ యొక్క ఆత్మలకు సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఆయనేనా? నరకమును తప్పించుకోవడానికి సిద్ధపరచబడిన గొర్రెపిల్ల ఆయనేనా? పరలోకములో ఆ మహిమలో చేర్చడానికి సిద్ధపరచబడిన గొర్రెపిల్ల ఆయనేనంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గుడ్డుబాతమే తీసుకెళ్ళి ఏం చేశాడు? ఏదైతే మొక్కుకున్నాడో ఆ గొర్రె పిల్లనే అక్కడ ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే మొక్కుకున్న దానిలో కొంత పక్క తీస్తామంట. నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ కూడా నేను చూడవచ్చు, ఎవరు చూడవచ్చు? ప్రతి అంగుళము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అడవిలో ఒక పక్షి ఎగురుట ఆయనకి తెలుసు అంట, ఒక పక్షి గుడ్లు పెట్టు ఆయనకి తెలుసు అంట, ఆయనకి దోమ ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుందో రోజుకి ఆయనకి తెలుసు అంట, ఎన్నిసార్లు ఏగ తన కన్నురెప్పలు ఆర్పగలదో ఆయనకు తెలుసు అంట. ఏమండి, మన ప్రతి కథలకి ఆయనకి తెలీదా? మనం అనుకుంటాం ఎర్రోళ్ళు మనం ఏంటంటే, దేవుడు చూస్తున్నాడు ఏంటి, ఎవడు చూసొచ్చాడు, ఎవరు చూడక్కర్లేదు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆ గుడ్డిబత్తమే తనకున్న ఆ కన్నుల సంబంధమైన గొర్రె పిల్లను ఎప్పుడైతే బలిగా అర్పించి ఉన్నాడో, దేవునికే మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. ఓ నిశ్చయంగా ఆ గొర్రె పిల్లకు ప్రతిగా ఒకరోజు అదే గొర్రె పిల్ల ఆయన ముందా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నదన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు అప్పుడు పాపం అడుక్కోవడానికి గొర్రె పిల్ల లేదు, పౌరవాళ్ళు లేవు. పాపం తన ఇంటి వారిని బతిమాలుకుని, అయ్యా నన్ను తీసిపోయి అక్కడ కూర్చోబెట్టండి, అడుక్కుంటాను అని పాపం కొన్ని రోజులు ఏం చేశాడు? కార్యం వెంటనే జరగవచ్చు, కానీ నువ్వు కార్యం జరగకపోతే నువ్వు ఏమనుకుంటావు? దేవుడికి ఎంత చేశాను, నాకు మాత్రం ఏమీ చేయలేదని. కార్యం వెంటనే జరగదు, నిన్ను పరిశోధించిన తర్వాత దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. వెంటనే ఆ యొక్క భర్తమై ఆ యొక్క రాళ్ళ మధ్యలో అడుక్కుంటుంటే, ఎరుకో కోటగోడలు పడిపోయిన కోటగోడల దగ్గర కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కుంటుంటే ఆ దారి గుండా ఎవరు వస్తున్నారు? ఇప్పుడు యేసు వస్తున్నాడు. దేవుని చిత్తం మీద అది మనం తర్వాత నేర్చుకుందాం. యేసు వస్తున్నాడు. ఆ విషయం ఎప్పుడైతే విన్నాడో, ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించాడో, వెంటనే నిజంగా అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? దావీదు కుమారుడా,
దావీదు కుమారుడని అతనికి బోధించింది ఎవరు? తన తల్లే తనకి ఉపదేశకురాలుగా బోధించిందంట. తన తల్లి బోధన విన్న ఆ గుడ్డి భర్తమై, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకా కళ్ళు రావు, నన్ను వచ్చి నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలేసినప్పుడు ఆ గుడ్డి భర్తమైన తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకేం కావాలని అడిగితే నాకు కళ్ళు ఇమ్మని అడిగాడంట. అంతేనా? ఇమ్మనగానే ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన త్రోవను వెలుచుండగా, ఎవరు? ఆ గుడ్డి భర్తమై ఆయన త్రోవను వెలుచుండగా అప్పుడు వచ్చాయంట కళ్ళు. ఎండ వచ్చేసాయి కళ్ళు. ప్రార్థన చేసే కానీ స్వస్థత వచ్చేయాలి, ప్రార్థన చేసే కానీ కార్యాలు జరిగిపోవాలి. మనలో ఏముండాలి? ఓ రోజున ఈ కాలప్రవత ఒక గుడ్డి వ్యక్తికి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు రాకపోతే నువ్వు నమ్మావా అన్నాడు. నేను నమ్మాను అన్నాడు. అయితే వెళ్ళిపో, నీ విశ్వాసంతో వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, వారం రోజులు అయింది, కళ్ళు రావట్లే. అందరితో ఏమన్నాడంటే నా కళ్ళు వచ్చాయి అన్నాడు. కానీ గుడ్డివాడిగానే ఉన్నాడు. ఒక రోజున ఏం జరిగిందంటే బార్బర్ షాప్లోకి వెళ్ళి కటింగ్ చేయించుకుంటున్నాడు ఎవరు? గుడ్డోడు. అప్పటికే ప్రవక్తతో ప్రార్థన చేయించుకున్నాడు. వెంటనే రాలే కళ్ళు. అతని విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆ బార్బర్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఆ బార్బర్ అన్న వ్యక్తి ఏం చేశాడంటే, కొంచెం నీ కళ్ళు వస్తాయంట కదా, నిజమేనా? నీకు తల ఎంత కావాలో ఏంటి అని అడుగుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడంట. నా కళ్ళు వచ్చేసాయి అన్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమేనా నీ కళ్ళు వస్తాయా? నువ్వు తడుకోకుండా నడుస్తున్నావా అంటే, ఎస్ నేను తడుకుండా నడుస్తున్నాను, నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడని అన్నాడంట. ఆ మాట పలకగానే అప్పుడే తన కళ్ళు అలా తెరవబడాయి. అదొక సాక్ష్యంగా ఈ రోజున కూడా ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మన కళ్ళను ఎప్పుడో తెరిచాడు, కానీ మనమే చూడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను చెప్పిన పాయింట్లో ఇంచుమించు నాకు సగం పాయింట్లు కూడా అవ్వలే. సరే, నేను ముగింపులోకి వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆ గుడ్డు భర్తమేకి కళ్ళు ఇచ్చినవాడు తన కళ్ళులైన గొర్రెపిల్లని ఏం చేశాడు? అర్పణగా తను మొక్కుకున్న దాన్నే మనం ఏం చేస్తాం? ఒకటి మొక్కుకుంటాం, మరొకటి చేస్తాం. ఒకటి ఇవ్వాలని నిశ్చయించుకుంటాం, పూర్తిగా ఇవ్వకుండా మనం ఏం చేస్తాం? పూర్తిగా జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటాం. కానీ ఏదైనా కార్యం జరిగినప్పుడు దేవుడి కొరకు చేయటం చాలా మంచిది. హల్లెలూయా. మరి ఇలా చెప్తున్నానేమనుకోదు. సహోదరు నిర్మల గారు ప్రార్థించమని అడిగారు, అవునా? మనం అందరం ప్రార్థించామా లేదా? నిజమేనండి. ప్రార్థించినప్పుడు ఆమె అనుకున్నదంట, ప్రభువా కింద నేను కార్పెట్లు కొనాలనుకుంటున్నాను, నాకు ఆ డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను కార్పెట్లకు డబ్బులు ఇచ్చేస్తాను. కానీ అంత ఇవ్వలేదు, అప్పు తీర్చేవాళ్ళు దానిలో సగం ఇచ్చారు. ఆవిడేం చేస్తుంది? ముందు నేను దేవునికి మాట ఇచ్చాను, అసలు రావనుకున్నాను, కానీ ఒక దేవుడు ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తాను, ఇచ్చేస్తానని నాకు ఇచ్చి కార్పెట్లు కొనేయమన్నారు. కొనేయమన్నప్పుడు నేనేం చేయాలి? ఏది కొనమన్నారు? అదే నా భయం, అదే నాకు భయం. ఏంటంటే వారు ఇప్పుడు కీబోర్డు కోసం నేను ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నువ్వు ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు నాకు తెలీదు, నాకు అది అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. కానీ దాన్ని ఒకసారి కొనుక్కుని అమ్మివేశాను. అక్కడ నాకు వాయించుకునే స్థితి లేక, అయితే ఇప్పుడు నేను ఈ పరిచయం కొరకు అడుగుతున్నాను, ప్రభా నువ్వు ఇవ్వగలిగితే ఇవి ప్రభా అని ప్రార్థించినప్పుడు దేవుడు మరొకరిని లేపాడు. మందిరంలో ఒక వస్తువు ఉండాలి, దాని కొరకు నేను వీటిని ఇస్తున్నానని చెప్పినప్పుడు నిజంగా వారు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేశాను? ఏదైతే తక్కువని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించానో దేవుడు దాన్ని సమకూర్చాడు. కాబట్టి ముందు అవసరతలు ఎన్నో ఉండొచ్చు, అప్పులు ఎన్నో ఉండొచ్చు, కానీ ఏదైతే మొక్కుకున్నామో దాన్ని ఏం చేయాలి? ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన మాట తప్పని వాడు. మనం ఏం చేస్తాం? తప్పిపోతామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే ఒక పేద విధవరాలు ఈ యొక్క కాలంలో కూడా, విలియం బ్రాన్హమ్ పరిచర్లో కూడా ఒక పేద విధవరాలు ఉందండి. ఆమె పేరు హట్టిరేట్. ఎంతమంది తెలుసు? చాలాసార్లు విన్నారా మీరు? హట్టిరేట్. ఈమె చాలా పేద విధవరాలు. ఈమె ఒక రోజు నెల ఆరాధనలో కూర్చున్నప్పుడు
ఇదిగో కొత్త సంఘం మనం నిర్మించాలనుకుంటున్నాం, సంఘం చిన్నదైపోయింది, పెద్దలు చేయాలనుకుంటున్నాం, మరి ఎవరెవరు ఎంత రాయిస్తారో అని పెద్దలు ఏం చేస్తున్నారంటే అడుగుతూ ఉన్నారు. అడుగుతున్నప్పుడు ఆమె ధనవంతులందరికంటే అందరికంటే ఆమె అంట ఎవరూ ఏం మాట్లాడలేదంట, నేను ఇస్తానని మాట్లాడలేదంట. కానీ ఆ పేద విధవరాలండి, ముసలిది కాదు, విధవరాలు, భర్త చనిపోయాడు, ఇద్దరు బిడ్డలు ఆమెకున్నారు, తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, కుంటి చెల్లి కూడా ఉంది ఆమెకి. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే నిలబడి ఇదిగో నేను ఈ యొక్క సంఘ నిర్మాణం కొరకు $50 ఇవ్వాలనుకుంటున్నాను. ఎంత? ఆమె $50 సంపాదించాలంటే 6 నెలలు పెడుతుందంట ఆమె సంపాదన. రోజుకి 50 సెంట్లు కూడా సంపాదించలేని పరిస్థితి ఆమె. ఇంట్లో అక్కడిక్కడ అంట్లు తోముకుంటూ తన పిల్లలను పోషించుకుంటూ, వాళ్ళ నాన్నగారు గుడ్లు తెస్తే ఆ గుడ్లు మార్కెట్లో అమ్ముకుంటూ, కోడిగుడ్లు, అలాంటి కాలం గడుపుతున్న కుటుంబంలో ఆమె నిలబడి అందరినీ ఇక్కడ ఈ కాలప్రభు చెప్తూ ఉన్నాడు. ఆమె ధనవంతులను మరియు అహంకారులను ఎట్లు దాటిపోయిందో చూడండి. ఏ విధంగా అది అన్నిటిని దాటిపోయి మరియు ఒక పేద పల్లెటూరు స్త్రీ వద్దకు ఆ వాక్యం వచ్చిందో చూడండి. ఆ స్త్రీకి తిరిగి ఇవ్వడానికి కూడా నా జేబులో $20 నేను కలిగి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈమె నూతన సంఘ నిర్మాణం కొరకే ఆమె $50 ఇస్తానని ప్రమాణం చేసింది. మరియు నేను ఆమెను ఇబ్బంది పెట్టుటకు దీన్ని చెప్పడం లేదు, కానీ నిజానికి దాన్ని ఇచ్చుటకు 50 సెంట్లు కూడా ఇచ్చే స్తోమత ఆమెకి. డాలర్లు వేరు, సెంట్లు వేరు అమెరికా దేశంలో. అయితే కానీ ఆమె హృదయం వర్తమానంతో ఉండటం బట్టి ఆమె ఇవ్వగోరింది. సహోదరుడు నెవిల్ దాన్ని అంగీకరించాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఆ మిగిలిన దాన్ని తీసుకొనడు, $20 మాత్రం ఇచ్చుటకు ఆమెకు అనుమతించాను. మరియు సరుకుల కొరకు నాకు ఇచ్చినటువంటి 2 $10 నోట్లు నా జోబులో ఉన్నాయి. మరియు నేను అనుకున్నాను, నేను ఈరోజు వాటిని ఆమెకి తిరిగి ఇచ్చేస్తాను. ఆమె మందిరానికి ఇచ్చింది కదా, ఆమె ఏం చేసింది? $50 అన్నది. తమ దగ్గర ఏమున్నాయంటే $20. ఆమె అన్న మాట ప్రకారం $20 ఇచ్చేసింది. ఇంక ఇవ్వద్దు అని చెప్పాడు ఎవరో సంఘ కాపురి నెవిల్ గారు. ఇవ్వద్దు నువ్వు, ఎందుకంటే నీ పరిస్థితి మాకు తెలుసు అంటే, లేదయ్యా నేను ఇస్తాను, నేను దేవుని కొరకు మాట ఇచ్చాను, నేను ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నాడంట, నా దగ్గర నా భార్య గుడ్లు కొనమని డబ్బులు ఇచ్చింది, నా జోబులో ఒక $10,20 ఉన్నాయి, ఆమె మందిరానికి ఇచ్చింది కాబట్టి నేను ఆ పేద వివరాలకు ఇచ్చేస్తాను అని బయటికి వెళ్ళకి ఇచ్చేద్దామని అని అనుకుంటున్నాడంట మనసులో. అప్పుడు ఏదో స్వరం ఆయనతో మాట్లాడిందంట. ఏమని? ఆ పేద విధవరాలు తన యొక్క 2 కాసులు వేయడం యేసు చూచెను. నిజమేనా? ఎక్కడండి? కోనుగుబెట్టు దగ్గర యేసు చూశాడా లేదా? మరియు ఆయన ఎన్నడూ ఆమెను వెనుక ఆపలేదు. ఆపాడా? ఇవ్వద్దమ్మా, నీ దగ్గర ఏమీ లేదమ్మా, ఇవ్వకమ్మా అని ఆపాడా? ఆమె తెచ్చి వేస్తుంటే యేసుప్రభు ఏం చేశాడు? ఆ కోనుగుబెట్టు ఎదురు కూర్చుని చూస్తూ ఉన్నాడంట. నువ్వు ఇవ్వద్దని అనలేదంట. హల్లెలూయా. ఎన్నడూ ఆమెను వెనుక కాపలేదు. ఆయన ఆమెను అలా వెళ్ళనిచ్చును. ఎందుకనగా మార్గంలో ఏదో మరి గొప్పదైన విషయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆమె దేవునికి ఇవ్వడానికి ఆమె ముందే ఆ డబ్బును కలిగి ఉన్న విషయం ఎవరికి తెలుసు? వింటున్నారా? హల్లెలూయా. ఈ అట్టి రేటు కూడా ఆ $20 దాచుకుంది. నేను దేవునికి ఇవ్వాలని ఎప్పుడో దాచుకుంది. ముందు వారం ప్రకటించారు, నూతన మందిరం కట్టాలనుకుంటున్నాం, మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా అని అడుగుతారు. అప్పుడు నేను ఖచ్చితంగా కొంత ఇవ్వాలనుకుంటున్నాను దేవుని కొరకు అని చెప్పేసి ఆమె $20 తెచ్చుకున్న విషయం ఎవరికి తెలుసు? బ్రహ్మకు తెలీదు, అక్కడ ఉన్న పెద్దలకి తెలీదు, సంఘ కాపరికి కూడా తెలీదు. దేవునికి స్తోత్రం. గమనిస్తూ ఉన్నారా? హల్లెలూయా. ఒక విధవరాలు ఉండెను. ఆమె చిన్న పిల్లల గుంపును కలిగి ఉన్నది. ఎవరంటే బైబిల్లో రాయబడిన విధవరాల కోసం. వారికి పిల్లల తండ్రి వెళ్ళిపోయాడు. మరియు ఆమె కేవలం 2 పెన్నీలు అంటే 2 కాసులు డబ్బులు కలిగి ఉంది. మరియు ఆమె ఒక సమయమున ఆమె వీధిలోనికి వచ్చినప్పుడు డబ్బును దశంభాగం ఇస్తున్నప్పుడు, డబ్బులు మీరు అందరూ ఏ విధంగా పెన్నీలు పొదుపు చేశారో మరియు ఆమె దానిని దేవుని ధనానిధికి తెచ్చి వేసింది. యేసు అక్కడ నిలిచి ఉండి ఆమెను ఏం చేస్తున్నాడు? గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరియు నేను గనుక అక్కడ నిలిచి ఉంటే ఏమి చేసామో తెలుసా? నేను పరిగెత్తుకుని పోయి వద్దు సహోదరి, అలా చేయొద్దని చెప్పేవాడిని. నిజంగా మనకి అది అవసరం లేదు, అది వారి పిల్లలకు అవసరం.
చూడండి, నేను ఆమెను అలాగూ చెయ్యనివ్వను, కానీ యేసు ఆమెను అలాగే చెయ్యనిచ్చును. చూడండి, ఆమెను ఆయన ఎందుకు అలాగూ చేయనిచ్చును? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యమని ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ $20 ఇచ్చేసింది అట్టి రేటు. ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున ఈ కాలప్రతం ఆమె ఇంటికి భోజనానికి పిలిచిందంట. ఎవరు? పేద దూరాలు. ఏం చేస్తుంది? యేసుప్రభుని భోజనానికి ఇంటికి పిలిచింది ఎవరు బైబిల్లో? ఎవరు చెప్పట్లేదు. ఆ పరిసీడు పిలిచాడు, ధనవంతుడు పిలిచాడు, పేదలు మందిరంలో పనులు చేస్తూ డేరాలు కుడుతూ ఉన్నారుగా. మార్తా, మరియా, లాజరు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా యేసుప్రభు ఆ దారి గుండా వెళ్తే ఆ ఇంట్లోకి ఎప్పుడు కూడా ఆహ్వానం ఉండేదంట. ఆ దారి గుండా వెళ్తే చాలు వాళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికి రావాల్సిందే. వారు ఒక మందిరంలో పరిచయం చేసేవాళ్ళు. అలాంటి ఇంటికి ఆయనకు ఆహ్వానం పలికినప్పుడు ఆ ఇంట్లో వారు ఏం చేసేవారు? ఆయనకి దివాను పరిచి, భోజనం సిద్ధపరిచి, రకరకాల వంటలు చేసేదంట. ఎవరో? మార్తక్క. మరియమ్మ ఏం చేసేది? మరియమ్మ అంటే వాళ్ళ అమ్మ కాదు, యేసుప్రభు అమ్మ కాదు. మరియా, మార్త యొక్క సిస్టరు. ఆ మరియ ఏం చేసేదంట? యేసుప్రభు కోసం అంట కట్టిన్లు అన్నీ బాగున్నాయా? సోఫా సెట్ అంతా బాగుందా? ఎక్కడైనా ఈ మా తమ్ముడు అత్తమని బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉప్పేస్తుంటాడు. తీసేసి పక్కన ఆడేళ్ళని తీసుకెళ్ళి పాత బట్టలన్నీ ఒక పక్కన పడేయడం. ఆయన వస్తే ఆ ఇల్లు ఏం చేసేవారు? కానీ ఇప్పుడు పాస్టర్ ఇంటికాడికి వస్తే మీ టవల్ అక్కడే ఉంటాయి, మీ బట్టలు అక్కడే ఉంటాయి. ఎక్కడ వేసిన గొంగలే. మన పరిస్థితులు మారవు. అంటే మనం మారలేదు కాబట్టి మన పరిస్థితులు కూడా. అంటే యేసుకి ఉన్న గౌరవం సేవకునికి ఇచ్చినప్పుడు ఆ సేవకు ఇచ్చిన గౌరవం ఎవరిది? నిజమేనా? బైబిల్ ఏం చెప్పాడు? ఆతిథ్యం ఇవ్వ మారవకుడి. చేసే పరిస్థితులు ఉండి కూడా మనం ఏం చేయం? మన బద్ధకం ఏదో అంటారు కదండి, ఒక మెతుకు చూస్తాం, అన్నం అంతా ఉడికిందలో తెలియడానికి 8 మెతుకులు చూస్తారు. అవునా? ఇంటి పరిస్థితిని చూడాలంటే ఏం చూడాలి? ఇంటి ఇల్లాలని చూడాలంటారు. అవునా? ఇంటి ఇల్లాలను బట్టి ఇల్లు ఎలా ఉంటుందంట? ఇంద్రభవనంలా ఉంటుందంట. ఇంద్రభవనం కాదు, మీ ఇల్లులు ఎప్పుడు దెయ్యాల భవనంలో ఉంటాయి. ఇలా అంటాను ఏమనుకోదు. కొంతమంది ఇల్లులు మాత్రం చాలా చక్కగా పెట్టుకుంటారు. నిజమేనండి? బూజులున్న ఇంట్లోకి దేవుడు వస్తాడా? కానీ మన ఆ బూజులు పోవో, మన బూజులు పోవో. నేను ఎప్పుడు చెప్తాను, అమ్మా మీ బూజులు దులిపేయండి అమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళి బూజులు దులపమని చెప్పాలా? అమ్మ కొంచెం లైట్ వేసుకోండి అమ్మ, చీకటిగా ఉంది. మాకు లైటా? ఆ చీకటిలోనే ఉంటారు కానీ, ఆ బూజులతోనే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం వారు మారరు. వారి జీవితాలు కూడా, వారి పరిస్థితులు కూడా ఏమున్నా లేకపోయినా యేసుతో ఉన్నప్పుడు. మీరు చెప్తారు కదండి పాస్టర్ గారు, ఈ లోకభోగములు మనకెందుకండి? ఈ లోకభోగములు మనకెందుకు? నిజమే, యేసు అన్నీ ఇచ్చాడు కదా నేను అనుభవించడానికి. ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అమ్మ చెప్పండి. వాస్తవాలు మాట్లాడుకుంటే తల దిగిపోతాయి. నిజమేనా? ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు, అన్నం అంతా ఉడికిందో లేదో. కాబట్టి ఇంటి ఇల్లాలను బట్టి ఆ ఇంటి శుభ్రం తెలిసిపోద్ది అంట. కాబట్టి యేసుని ఇంటికి రావాలంటే ఎలా ఉండాలి? ఈ ఇల్లు శుభ్రంగా ఉండాలి. చాలామంది అంటారు, లోపల ఎలా ఉందో మాకు తెలుసులేండి, మీరు మాకు చెప్పక్కర్లేదు. మళ్ళీ అదో డైలాగు. మేము నిక్కచ్చగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం. చూడండి, లోపల ఏముంటే అదే బయటికి ప్రదర్శిస్తూ ఉంటామంట. లోపల నెమ్మది ఉంటే ఆ ఇంటి వాతావరణం కూడా ఎలా ఉంటుంది? నిజమేనా? దేవునికి స్తోత్రం. మనం మార్చుకుందామా? దేవునికి స్తోత్రం. నిజంగా ఒక రోజున చెప్పి ముగిస్తున్నాను. ఒక రోజునండి ఆ సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె వంట చేస్తూ ఉందంట. వంట చేస్తున్నప్పుడు ఉడతల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఉడతలేంటి? ఆయన మాట పలక కొన్ని ఉడతలు కలిగాయి. నువ్వు నమ్ముతున్నావా సహోదరి అని అడిగాడు. ఈరోజు మీరు నమ్ముతున్నారా అంటే మాకేం తెలుసు అని అంటారు. ఉడతలు తిరగలేని ప్రదేశంలో ఆయన ఉడతల ఏటకి వెళ్ళాడు. అక్కడ ఉడతలు తిరగవు, కానీ పలానా స్థలంలో ఉండాలి, పలానా స్థలంలో ఉండాలి, పలానా స్థలం ఉండాలని నువ్వు పలుకు, వస్తాయని చెప్పాడు దేవుడు. అతను ఏం చేశాడు? పలికాడు. పలికినప్పుడు ఆ ఉడతలు కలిగితే నిజంగా ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని ఆ ఇంటికి పోయి చెప్తున్నప్పుడు సహోదరి ఆ వంటగదిలో వంట చేస్తూ,
అవునయ్యా, దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, నిజమే, నేను నమ్ముతున్నాను, నువ్వేం పలికితే అది జరుగుతుంది, నువ్వు నా సేవకుడివి, నువ్వేం పలికినా అది జరుగుతుంది, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడని ఆమె నమ్మింది. అలా నమ్ముతూ విశ్వాసంతో ఆమె మాట్లాడుతుంది, వంట చేస్తూ ఉంది, విశ్వాసంతో మాట్లాడుతుంది. పక్కనేమో ఆ బ్రహ్మం గారు ఆ గదిలో ఉన్నారు. ఎదురుకుండా ఆ సిస్టర్ యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కుంటి చెల్లెలు కూడా ఉంది. కొడుకులేమో మైదానంలో ఆడుకోవడానికి పోయారు. అంతే కదా, మన ఇంట్లో కూడా అదే పరిస్థితి కదా. ఎప్పుడు పాస్టర్ గారి ఇంటికి ఇచ్చినా మన పిల్లలు మాత్రం ఇంట్లో ఉండరు, ఆడుకోవడానికి పోతారు కదా. దేవునికి స్తోత్రం. పాపం ఆ ఇంటికి వచ్చాడు భోజనకి అడుగుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆమెనంటుంది, వంట కథల నుంచి ఆమెనంటుంది. వెంటనే బలమైన అభిషేకము ఆయన మీదకి దిగొచ్చిందంట. వచ్చి అట్టి రైట్, నువ్వు ఇప్పుడు ఏది అడుగుతావో అది దేవుడు ఇస్తానంటున్నాడు. నీకేం కావాలి? $1000 కావాలా? నీకేం కావాలో అడుగు అని అంటే, ఆమె అభిషేకంతో ఆ మాటలు విన్నప్పుడు ఆమె గబగబగా హాల్లోకి వచ్చి ఆ ప్రవక్త మాటలు తన్మయించింది. నాకేమీ వద్దయ్యా, నా కుమారుల రక్షణ మాత్రమే కావాలని అడిగిందంట. అమ్మా, మనమైతే ఏమడుగుతాం? నీ కోరిక ఏంటంటే, నా కోరిక ఒకటే, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని నా కోరిక. అది నిజమేనా? దావీదు ఆలోచించేశాడా దేవుని కొరకు మందిరం కట్టాలని? నా కోరిక అదే. కానీ ఆమె కోరిక ఏంటంట, ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటుంది. నాకు ఇల్లు కావాలని అడగలేదు, డబ్బులు కావాలని అడగలేదు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి స్వస్థత కావాలని అడగలేదు, కుంటికాలు సిస్టర్ ఉంది, వివాహం కాలేదు, ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఆమె ఒంటరిగా ఉంది, ఆమెను బాగు చేయమని అడగలేదు. ఎవరిని గురించి అడిగింది? నా 2 బిడ్డలు వారు మారు మనసు పొందుకుని రక్షణ పొందుకోవాలని అడిగిందంట. ఆమె చేసిన ఆ యొక్క మందిరంలో చేసిన ఆ యొక్క సవాళ్ళను బట్టి, ప్రతిజ్ఞను బట్టి, ఏమంటారు? ప్రతిజ్ఞ అంటారా మాట ఇవ్వడం అంటే? ఆమె చేసిన ప్రతిజ్ఞను బట్టి దేవుడు ఆ 2 బిడ్డలకి ఇంచుమించి వెంటనే వచ్చేయలేదండి. ఒక 2-3 రోజుల్లో వాడు ఏం చేశారంటే, వారు మారు మనసు తెచ్చుకుని ఈ కాలప్రవక్త దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి వారు తిరిగి ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిసం పొంది తన తల్లికి సపోర్ట్గా ఉన్నారంట. కోటాల్లో ఆటల్లో తిరుగుతూ వారు ఎంతో పరిచర్లు ముందుకు సాగిపోయారంట. ఈరోజు మీ బిడ్డల కొరకు ఏం కావాలి మీకు? మిమ్మల్ని అడిగితే దేవుడు మిమ్మల్ని మీకు ఏం కావాలని అడిగితే మీరేం చెప్తారు? మనం ఏమో అడుగుతాం, నేనైతే ₹1,00,00,000 ఇచ్చే ప్రభు, అంతే కదా మన ఆశ. ఒక పెద్ద కారు కావాలి ప్రభు, ఇంకేం కావాలి? ఒక పెద్ద బిల్డింగ్ కావాలి ప్రభు. దేవుడు అంట మన అవసరం ఎప్పుడు ఎరిగి ఉన్నాడంట. ఎప్పుడు ఏ సమయంలో మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే దేవుడు నీకు ఏం కావాలని అడిగితే నువ్వు ఒకటే చెప్పాలి, ప్రభు నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండేలాగా సహాయం చేయ ప్రభు. అది మాత్రం మన నోట్లోంచి రాదు. కాబట్టి దేవునికి యథార్థంగా ఇచ్చుట ప్రారంభించండి. దేవుడు ఏం చేస్తాడు? ఆకాశవాకులు ఇప్పి పట్టజాలంతో దేవుని కుమ్మరును మీ మీద కుమ్మరిస్తారని వాక్యం చెప్తుంది. దేవునికి మొక్కుకున్న దాన్ని ఏదైతే మొక్కుకున్నావో అది చెల్లించడం మానవద్దు, అది చేయండి. గుడ్డివర్తమై పొందుకున్న కన్నులను దేవుడు నీకు కూడా ఇస్తాడండి. ఇప్పుడు మనకి ఏ కళ్ళు కావాలి? నేను చూసేస్తున్నాను కదండి నా కళ్ళు, ఇదిగో నా కళ్ళుకి సరిగ్గా కనబట్టలేదు. ఈ మధ్యలో 4 రోజులు బట్టి అనుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్దామని, టైం కుదరట్లేదు. చాలామంది భయపడుతున్నారు. అలా అశ్రద్ధ చేసామనుకో ఆ చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పోయి ముందు స్పెట్స్ వేసుకోమంటున్నారు. నాకేమీ వెళ్ళడానికి టైం అవ్వట్లేదు. అలాగే ఏదో సమస్య ఉంటుంది, కానీ మనకు తెరవలసింది ఏంటంటే ఆత్మీయ నేత్రాలు. ఈ శరీరానికి అన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది ఆత్మీయ నేత్రాలు. ఎంతమంది ఆ యొక్క దేవుని విధానంలో దేవుని కొరకు ఎంతమంది చక్కగా యథార్థంగా జీవిస్తారు? దేవుడు ఈ మాటలు హృదయంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా లేచి నిలబడదాం. మన